హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మహిళలకు మరొక వరం అయితే ప్రకటించిందండి. ఇచ్చిన హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించేందుకు సిద్ధమైంది. మరి అది ఎప్పుడు అందిస్తారు ఏమి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు భారీ వరాలు అయితే ప్రకటిస్తోంది. ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రారంభించగా దీపం పథకం అందించింది. ఇప్పుడు మరొక హామీ అయితే నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. ప్రతి నెల మహిళలకు ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మనకి తెలిసిందే. ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ రంగం అయితే సిద్ధం చేసింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అంటే 1500 రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందండి. నెలకు 1500 రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన అలాగే బ్యాంక్ లింకేజ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలుస్తోందండి. ఆడబిడ్డ నిధి విడతల వారీగా అందించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే మొదటి విడత నిధులు విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు నెలకు 1500 ఇస్తానని హామీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందించనుంది. ఇప్పటికే మహిళలకు దీపం పథకం, ఉచిత బస్సు అమలు చేసిన విషయం తెలిసిందే. మహిళా శక్తిలో భాగంగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించనుంది. ఈ పథకం ప్రారంభించనుండడంతో మహిళలకు కొంత ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుంది. అయితే ఎప్పుడు అమలు చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. సంక్రాంతి సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తారని చర్చ జరుగుతోందండి. కాబట్టి మనకి 2026 సంక్రాంతి పండుగ రోజు మనకి ఈ ఆడబిడ్డ నిధి అనేది కంపల్సరీ విడుదల చేస్తారనేసి అయితే అనిపిస్తుంది. ఏమంటే మనకు ప్రతి ఒక విశేషమైన రోజున అంటే దీపావళి రోజున మనకు ఉచిత బస్సు ఆ విధంగా పెడుతూ వస్తున్నారు. కాబట్టి మనకి ఈ ఆడబిడ్డ నిధి కూడా ఒక పర్టికులర్ రోజులో పెట్టాలనేసి సంక్రాంతి రోజుని ఎన్నుకున్నారు అనేసి మనకైతే తెలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.